మందిరానికి ఇద్దరు మనుషులు వచ్చారు. వారిలో సుంకరనబడిన ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. అయ్యా, నేను బహుఘోరమైన పాపిని, చాలా తప్పులు చేశాను అని ఎప్పుడైతే తన తప్పులు, తన పాపాలు ఒప్పుకొని తన జీవితాన్ని, తన హృదయాన్ని, తన మనస్సును సరి చేసుకోవడం ప్రారంభించాడో వెంటనే దేవుడు అతని యొక్క పాపములన్నీ క్షమించి అతను నీతిమంతుడిగా చేశాడు. అతను నీతిమంతుడై ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా లేఖనాల్లో కనబడుతుంది. అంతేకాదు నా ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు కుడి పక్కన ఒక దొంగని, ఎడమ పక్కన ఒక దొంగని సిలువ వేశారు. యేసు ప్రభువుకు మేకులతో కొట్టి సిలువ వేసినా ఆ యొక్క దొంగలకు మాత్రం మేకులతో కొట్టలేదు. వాళ్ళు దొంగలిద్దరిని సిలువకేసి కట్టారు. వాళ్ళైతే దొంగలు, యేసు ప్రభు అయితే ఏ తప్పు చేయలేదు. యేసు ప్రభు సిలువ వేయబడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనుషుల పాపాలని పరిహరించడానికి రక్తం కార్చాలి. అది దేవుని చిత్తమైనది. అందుకనే యేసు ప్రభు అన్యాయపు తీర్పు తీర్చబడి సిలువ వేయబడి ఉన్నాడు. సిలువ వేయబడిన యేసు ప్రభు పక్కన ఉన్న దొంగల్లో ఒక దొంగ యేసు ప్రభుని చాలా మాటలని దూషిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే, దేవుడు అయితే నిన్ను నువ్వు విడిపించుకో, మమ్మల్ని కూడా విడిపించు అని మాట్లాడుతూ రోషం వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి రోషం వచ్చినట్లుగా ప్రార్థన చేయడం ఏంటి? అలా దేవునితో మాట్లాడడం తప్పు. అతనికి వినయం, విధేయత లేదు. అతను దొంగ అయ్యి దుష్టత్వం ఇంకా విడిచిపెట్టలేదు. అతను ఆ దొంగతనం చేసినందుకు అతను సిలువలో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా అతనికి మారు మనసు రాలేదు. తన జీవితాన్ని మార్చుకోవాలని మనసు అతనికి రాలేదు. అందువలన అతను గర్విష్ఠుడై విర్రవీగుతూ మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థనలకు జవాబు రాలేదు. అయితే ఇంకొక దొంగ తను చేసిన తప్పుల విషయంలో, తను చేసిన దొంగతనాల విషయంలో పశ్చాత్తాప్తుడై కన్నీరు గారుస్తూ, అయ్యా, మేం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం, మీరు మాత్రం పరిశుద్ధులు, అయితే ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే యేసు ప్రభు ఆ దొంగ ప్రార్థన ఆలకించి అతని మీదున్న దుష్టత్వం అంతా తొలగించాడు. అతన్ని నీతిమంతునిగా మార్చివేశాడు. అతన్ని దేవుని రాజ్యానికి వారసునిగా చేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో చూసినట్లయితే అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు, కానీ విశ్వాస మూలమైన నీతి మూలంగానే కలిగెను. మనము ధర్మశాస్త్రం మూలంగా, అనగా మనం చేసే మంచి మంచి పనులను బట్టి నీతిమంతులుగా తీర్చబడతామని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మన నీతి క్రియలు మురికి గుడ్ల వంటివి అని లేఖనం చెప్తా ఉంది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే విశ్వాస మూలంగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ దొంగ నీతిమంతులుగా తీర్చబడటానికి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసు ప్రభు అతను నీతిమంతులుగా చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం రాయబడిన మాట, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా యేసు ప్రభు ద్వారా ఒక మనిషి నీతిమంతులుగా తీర్చబడితే ఆ నీతిమంతునికి అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే దుష్టత్వం చేసే ప్రజలకు అనేకమైన నష్టాలు ఉంటాయి.